నమస్తే. వెల్కమ్ టు ప్లస్ టీవీ. నేను మీ యామ్ని. ప్రెజెంట్ మనతో ఉన్నారు డైరెక్టర్ గీతా కృష్ణ గారు. సో సార్తో మాట్లాడి మరిన్ని ట్రెండింగ్ టాపిక్స్ గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. హాయ్. సార్ ఇప్పుడు ఈ విషయం గురించి మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరుగుతుంది కాబట్టి చాలా వరకు అది ముగిసిపోయింది, ఇంకా లేదని అంటున్నారు. ఇంకొంతమంది అయితే ఈ మంత్ ఎండ్ కల్లా మళ్ళీ నెల చివరిలో జరుగుతుంది యుద్ధం అని అంటూ ఉన్నారు. సో దాని గురించి మీరు మాట్లాడండి సార్. కాశ్మీర్లో ఉన్న స్విట్జర్లాండ్ లాంటి ప్లేస్ పెహల్గాంలో చాలా బాహాటంగా మతోన్మాదులు 4 పాకిస్తాన్లు, మిగతా వాళ్ళందరూ కూడా పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్న కాశ్మీరియన్సే కలిసి అందరు ఎదురుగుండా, వాళ్ళ భార్యలు ఎదురుగుండా వాళ్ళ ప్యాంట్లు ఇప్పి వీళ్ళ సొంతి జరిగిందా లేదా తెలుసుకుని ది ముస్లిమ్స్ ఆర్ నాట్ అంతా బార్బేరిక్గా చంపేశారు. యాక్చువల్గా చంపిన మన్నాడు నేను ఒకటి పెట్టాను, వారు జరుగుద్దా వారు జరగదా అని. ఆల్రెడీ మన వాళ్ళు డిస్కస్ చేసుకున్న టైంలో సోషల్ మీడియాలో వారు జరుగుద్ది కానీ, బట్ మన వాళ్ళు ఎందుకు భయపడతారంటే పాకిస్తాన్ కూడా భారతదేశంతో ఈక్వల్గా అణుశక్తి ఉన్న కంట్రీ. సో న్యూక్లియర్ హెడ్స్ మనకెన్నున్నాయో 140 కోట్ల మందికి చేయడానికి వాళ్ళకి అన్నీ ఉన్నాయి. వాళ్ళ దాంట్లో మనం 1/4 కూడా ఉండరు. వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళే పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ఇండియాలోంచి అక్కడికి వెళ్ళిపోయారు. ఇక్కడ కొంతమంది మిగిలిపోయారు. యాక్చువల్గా మన ఎవరికి ఏ మతానికి ఎగెనిస్ట్ కాదు, కానీ మతోన్మాదానికి మటుకు ఏ మతంలో ఉన్నా ఎగెనిస్ట్ అవ్వాలి. సో ఈసారి చాలా ఎక్కువ ప్రేరేపింపబడడానికి కారణం ఒకటి, మోడీ గారి మీద యాక్చువల్గానే కొంత అపోజిషన్ వస్తుంది, యాంటీ ఇన్కంబెన్స్ ఉంటుంది యాక్చువల్గాను. ఇటు అపోజిషన్ వీళ్ళందరూ కూడా గవర్నమెంట్ ఏ డెసిషన్ తీసుకుంటుందో, మిలిటరీ ఏదైతే డెసిషన్ తీసుకుంటుందో ఆ డెసిషన్ మీద మేము కట్టుబడి ఉంటాం అన్న దాని మీద మోడీ అండ్ రాజ్నాథ్ సింగ్, ఆయన డిఫెన్స్ మినిస్టర్, వాళ్ళకి వెళ్ళి మిలిటరీ టాప్ హెడ్స్లో ఉన్న వాళ్ళందరికీ త్రివిధ వర్గాలు అంటారు కదా, ఎయిర్ ఫోర్సు, నేవీ అండ్ మిలిటరీ, వీళ్ళందరికీ హక్కులు ఇచ్చేసారనమాట. టు డూ వెన్ ఎవర్ ఇట్ ఈస్ అప్రోప్రియేట్ టు డూ, వన్ ఎవర్ ఇట్ ఈస్ పాసిబుల్, వన్ ఎవర్ ఇట్ ఈస్ నెసెసరీ టు డూ. కానీ మనం మిగతా పాకిస్తాన్ లాగా వాళ్ళు ప్రేరేపిస్తూ ఉంటారు ఏదో విధంగా ఇండియాని డీస్టెబిలైజ్ చేయడానికి. ఆ డీస్టెబిలైజ్ చేయడానికి ఎవరెవరు సపోర్ట్ చేస్తారు వాళ్ళకి? కొన్ని ఇస్లామిక్ కంట్రీస్, డైరెక్ట్గానే చైనా, ఇండైరెక్ట్గా అమెరికా కూడా 60-70 ఏళ్ళ నుంచి కూడా పాకిస్తాన్ని ఎందుకు పెంచి పోషిస్తారంటే ఇండియా పెరగకుండా ఉండడానికి. అయినా పెరుగుతుంది బికాజ్ ఆఫ్ ద జనాభా. ఇంత జనాభా ఉంటే ఒక ప్రోడక్ట్ వచ్చిందంటే కొన్ని లక్షల కోట్లు అమ్మేస్తారు. ఒక ఫోన్ వచ్చింది అనుకోండి, బాగుందని తెలిస్తే చాలు 140 కోట్లు 10 కోట్ల మంది కొనేసాడు, అక్కడికి పోతే ఫ్యాక్టరీ అది. టిక్ టాక్ అలాగే ఫేమస్ అయిపోయింది. సో ఒక యాప్ అయినా ఏదైనా కూడా ఇండియాలో ఉన్నంతటి పొటెన్షియాలిటీ ప్రపంచ దేశాల్లో ఒక చైనాకు ఉండేది. చైనా అమ్మేసిన తర్వాత కదా మన దగ్గరకు వస్తారు. చైనా గూడ్స్ అసలు బావు ఒకప్పుడు, దాన్ని కూడా ఒక క్వాలిటీగా చేయడం మొదలుపెట్టి, బికాజ్ ఇట్స్ గోయింగ్ టు అమెరికా ఆల్సో, వాళ్ళ క్వాలిటీ బాగుంటాయి కానీ జపాన్తో కంపేర్ చేసి కొనుక్కుంటారు కాబట్టి ఆ మార్కెట్ కూడా కబలించేస్తారు. బికాజ్ అమెరికా ఫైనల్గా కొన్ని ప్రోడక్ట్లకే పరిమితం అయిపోయి, కొంతమంది బిలియనర్స్కి పరిమితం అయిపోవడం వలన ఇంటెలిజెన్స్ ప్రకారంగా ఇండియా, పాకిస్తాన్ నుంచి వెళ్ళిన యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్ అక్కడ వర్క్ చేస్తారు. ఇప్పుడు ట్రంప్ రెండోసారి ఎలక్ట్ అయిన తర్వాత వాళ్ళకి ప్రామిస్ చేసిన ప్రకారంగా వీళ్ళందరినీ వెనక్కి పంపించేస్తాం, అనాథరైజ్డ్గా వచ్చేట్లు లేని వాళ్ళు వెనక్కి పంపిస్తే మనకు జాబులు ఉంటాయి. మన గూడ్స్ అక్కడికి వెళ్తున్నప్పుడు ఇప్పుడు ఎలాన్ మస్క్ కారు ఉందనుకో, అక్కడ 50 లక్షలు అంటే ఇక్కడ ₹1 కోటి అని చెప్తారు మన ట్యాక్స్లు వేసి, మనకి ఇన్కమ్ కోసం. మీరందరూ అలా చేయగలిగింది మేమెందుకు చేయకూడదని, ప్లస్ మా దేశానికి కూడా ఆదాయం రావాలి అని చెప్పేసి వాళ్ళు ఇంతవరకు ఇచ్చిన ఏ ఆర్గనైజేషన్ డబ్బు ఇస్తున్నారో అవన్నీ కట్ చేశారు. ఒకటి కాదు, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్లో ట్రంప్ బాగానే చేస్తున్నాడు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో. అమెరికన్స్ ఉన్న ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలో అతను చేసేది కరెక్టే. సో అనాథరైజ్డ్గా వచ్చిన ఇండియన్స్ ఎవరు ఉంటారు? గుజరాతీస్, మిఠాయిలు అమ్ముకునే వాళ్ళు, పంజాబీస్. సౌత్ ఇండియన్స్కి అక్కడ దెబ్బ రాదు. వీళ్ళు చాలా న్యాయంగా వెళ్ళి చదువుకుని, ఎంఎస్ చదువుకుని ఇంకొక సాఫ్ట్వేర్ చేసి ఉద్యోగం చేస్తూ ఉంటారు. వీళ్ళకి పెద్ద దెబ్బ రాదు. ఏదో ఉంటే ఒక 5-10% ఉంటే ఉంటారు. అక్కడికి వెళ్ళిపోయి డంప్ చేయబడతారు అనమాట. అమెరికా వెళ్ళిపోయి డంప్ చేసేసి రమ్మంటారు. ఇప్పుడు నేను ప్రోగ్రామ్ పెట్టాను అనుకోండి, ఒక మంచి షో, ఎవరితో యాక్ట్రెస్ పెట్టి ఒక ఆర్కెస్ట్రా లేదా ఏదో పెట్టాను అనుకోండి, మేము 20 మంది ఉంటాం, ఇంకొక 20 మందిని తీసుకెళ్తే మనిషికి 20 లక్షలు ఇస్తారు వాళ్ళు. ఇది జరుగుతుంది చాలా కాలం. షారుఖ్ ఖాన్ చేశాడు, రవీనా టండన్ చేసింది, అందరూ చేశారు. అంచేత అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళని కాపాడడానికి లాయర్లు ఎదురు చూస్తూ ఉంటారు.
ఫిట్టింగ్ పెట్టేస్తారు అనమాట. ఇది ఎందుకు వచ్చి వెళ్ళలేకపోతాడు, ఇది నొప్పి అది నొప్పి మొత్తం పెట్టేసి ఇంకా అలా 10 సంవత్సరాల తర్వాత టెంపరీ మెంబర్షిప్ వచ్చేస్తాడు. ఆ విధంగా ఉన్న వాళ్ళందరినీ వేడిలేసి పంపించేస్తున్నాడు. ఫస్ట్ ఎవరు వెళ్తారు? పంజాబీస్ వెళ్ళిపోతారు. అమెరికా అంతా ఉండేది ఎవరు? పంజాబీస్, మిఠాయిలు అమ్ముకునే వాళ్ళు, స్వీట్ కోట్లు పెట్టిన వాళ్ళు, స్ట్రీట్ ఫుడ్స్ అమ్మేవాళ్ళు, గుజరాతీస్. ఓకేనా? దేర్ విల్ నాట్ బి ఎనీ మెడ్రాసీస్ ఆర్ హైదరాబాద్ ఉండరు, కేరళ కూడా ఉండరు. కేరళ ఉంటారు కొంతమంది ముస్లిమ్స్ ఉంటారు. సో వాళ్ళకి ఏదో విధంగా గల్ఫ్ కంట్రీస్ కానీ లేకపోతే అమెరికా చూజ్ చేసుకుంటారు. ఆ విధంగా ఇండియన్స్ మొత్తానికి లేకుండా ఎక్కువ చేస్తామని మనం చెప్పుకున్నాం. మన మీడియా ఇండియన్స్ కాదు, మెక్సికన్స్ మెయిన్. బాత్రూములు కడిగే కాడి నుంచి మొత్తం అన్ని చోట్ల నుంచి. ఇది ఆల్రెడీ చాలాసార్లు చెప్పేశాను. ఒక పాస్టర్ ఒక ఆవిడ ట్రంప్ని అడిగింది, ఎలక్ట్ అయిన మన్నాడే, వాళ్ళందరినీ పంపించేస్తాను ఎలా బతుకుతారు ఉండపడంగా పంపించేస్తేనే అని ఆవిడ అంత అయిపోయింది. ఇప్పుడు ఇది ఎందుకు చెప్తానంటే అమెరికా ఎప్పుడు కూడా డబుల్ గేమ్ ఆడుతూ ఉంటుంది అనమాట. పాకిస్తాన్కి ఇండైరెక్ట్గా ఈ 56 సంవత్సరం వచ్చిన మన్నాడు నుంచి కూడా అమెరికా సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు ఏదో డ్రామా చేస్తుంది అంతే. మోడీ గారు కొంచెం డిప్లొమాటిక్గా వెళ్ళి ఇండియా పెద్ద కంట్రీ, వాళ్ళ వస్తువులు కూడా ఇక్కడ అమ్ముకోవాలి కాబట్టి ఏదో డిప్లొమాటిక్గా అన్నారు కదా, పక్క నుంచి పంపించేస్తాడు వేడిలేసి. వేడిలేసి అంత అవసరం లేదు, భయం పెడతాడు. సో ట్రంప్ వయసు అయిపోయింది, ఇంక ఇటువంటి చేస్తాడు కాబట్టి చేస్తాడు కదా, వాళ్ళ దేశానికి మంచి చేస్తున్నాడు. సో పాకిస్తాన్కి ఎప్పుడు సపోర్టే ఇండైరెక్ట్గా. ఊరినే అంటాడు, మన వాళ్ళు రీల్స్ పెడతా ఉంటారు, ఇఫ్ ఎనీథింగ్ హ్యాపెన్స్ టు ఇండియా ఐ వోంట్ వేర్, ఐ విల్ సపోర్ట్ ఓన్లీ ఇండియా అంటాడు. అంత బుల్షిట్ అది, పెద్ద డ్రామా కాదు యాక్చువల్గాను. ఇక్కడ కూడా ఆ డ్రామాని నమ్ముతారా నమ్మలేదు అనేది బట్ వేరే విషయం. కానీ మన ఇండియన్ మిలిటరీ మటుకు చాలా పవర్ఫుల్గా వాళ్ళకి తెలిసి నేను ఈ పాలిటిక్స్ అన్నీ తెలుసు కాబట్టి మొన్న చేసిన పెహల్గామ్లో జరిగిన ఆ దారుణానికి ధీటుగా కొంతకాలం వెయిట్ చేసి పక్కగా ప్లాన్ చేసి దీనికి సపోర్ట్ చేసిన ఎవరు? ఒక ఇజ్రాయెల్ కంట్రీ ఒకటే. ఇదే టైంలో ఏం చెప్పేస్తాను, ఇక్కడ ముస్లిమ్స్ అంటే పడదు, క్రిస్టియన్స్ అంటే పడదు, అలాగే అనకూడదు. క్రిస్టియన్స్ పడకపోతే మరి క్రిస్టియన్ కంట్రీయే కదా సపోర్ట్ చేస్తుంది. జేసు ప్రభు పుట్టిన కంట్రీయే కదా ఇజ్రాయెల్. వాళ్ళు చాలా 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 తెలివైన వాళ్ళు, వాళ్ళే వచ్చి సపోర్ట్ చేస్తారు ఇండియాకి. ఓకేనా? సో వాళ్ళ ఇంటెలిజెన్స్ చాలా మంచిది అనమాట. దానిచేత వాళ్ళ సహాయం తీసుకుని వాళ్ళ స్థావరాలు ఎక్కడైతే ఉన్నాయో టార్గెట్ చేసి ఒక 9 ఆటల మీద వేశారు. అక్కడ ఎంతమంది చచ్చిపోయారు తెలియని కొన్ని స్థావరాల్లో మట్టి కొట్టుకుని అందులో జైషే మహమ్మద్ పీపుల్ ఉన్నారా లేకపోతే లష్కర్ ఏ తోయ్ పీపుల్ ఉన్నారా అనేది ఇంకా తెలియదు పూర్తిగాను. మనలాగే వాళ్ళకే సోషల్ మీడియాలో కొన్ని ఉంటే వాళ్ళకే ఎగెనెస్ట్గా చెప్పేవాళ్ళు ఉంటారు, ఫర్గా చెప్పేవాళ్ళు ఉంటారు. ఆ విధంగా ఇది మనకు తెలిసినంత వరకు ఏంటంటే మన మీడియా కూడా కరెక్ట్ కాదు. మిలిటరీ ఎప్పుడే వన్స్ ఇన్ 48 అవర్స్ 24 అవర్స్ ఏది చెప్పాలో ఏది చెప్పకూడదు ఆలోచించి పెట్టిన ప్రెస్ మీట్ ఒకటే కరెక్ట్. మిగతా ఇంటర్నేషనల్ ఇంటెలిజెన్స్ మీడియాస్, ఈ సోషల్ మీడియాలు, మన మీడియా, మన ఎలక్ట్రానిక్ మీడియా అన్నీ తప్పులే. ఓకే, ఇప్పుడు మోడీ గారు వచ్చి మాట్లాడారు, అదొకటే నేషనల్ మీడియా కవర్ చేసి అదొకటే కరెక్ట్. అర్థమైనప్పుడు వాటిని కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించేసి డైలాగులు మార్చేస్తారు. సో ఇవన్నీ నమ్మక్కలేదు. కానీ యాక్చువల్గా ఇప్పుడు ఏంటంటే ఇండియాకి ఫర్గా ఉండే మెయిన్ ఛానల్స్ ఎవరు? అర్నాబ్ గోస్వామి, రిపబ్లిక్ టీవీ, ఇంకొక అమ్మాయి ఫస్ట్ పోస్ట్ అని ఒక అమ్మాయి ఉంది. ఓకే, తను వాళ్ళిద్దరూ కలిసి డెఫినెట్గా ఫర్రే మాడతారు. ఓకేనా? పల్కి శర్మ ఉపాధ్యాయ్ ఆ అమ్మాయి పేరు. తను పెద్ద దాంట్లో ఉండేది, వియోన్లో ఉండేది, బయటకు వచ్చేసింది. బికాజ్ ఎప్పుడైతే ఎన్డీటీవీ వాళ్ళ హస్బెండ్ అక్కడే ఉంటున్నాడు, ఎన్డీటీవీని కొనేశారు, అదాని చేత కొనిపించారు బీజేపీ. ఈ రెండు కూడా కొంచెం బెటర్ వాళ్ళకి. ఇప్పుడు మీడియా అన్న తర్వాత వీళ్ళు వెళ్తే మిగతా వాళ్ళు వెళ్తారు కదా కదా, ఒకసారి పిలిచారంటే అందరూ వస్తారు, టైమ్స్ నవ్వు వీళ్ళన్నీ వస్తారన్నమాట. అవన్నీ కూడా యుద్ధం జరిగినని చెప్పి వచ్చిన వార్తలన్నీ కూడా 90% తప్పు. మనం ఊహాజనితంగా ఎలా చెప్తున్నామో అలాగే చెప్తున్నాం. నేను మన వాళ్ళు యుద్ధం చేయడానికి ఎందుకు దే విల్ షై అవే, భయపడతారు, దే విల్ ఫియర్, బికాజ్ వాళ్ళు కూడా ఆటోమిక్ ఎనర్జీ ఉంది కాబట్టి, వాళ్ళకి ఆటోమిక్ పవర్ ఉంది కాబట్టి, న్యూక్లియర్ పవర్ ఉంది కాబట్టి భయపడతారు. వాళ్ళు ఏంటి, మనం అంటే యుద్ధ నీతి ఉపయోగించి పలానా చోటే చెయ్యాలి, పలానా చోటే ఆ స్థావరాల మీద మేము టార్గెట్ చేస్తాం చెప్పి చేస్తున్నారు వాళ్ళు. అది యుద్ధ నీతి, అది ఎథిక్స్ ఆఫ్ ద వార్. అది దాన్ని మర్చిపోయి దాన్ని విస్మరించి సివిలియన్స్ మీద వేయడానికి 15 సిటీలు ఉన్నాయి మనకి, మెడ్రాస్, హైదరాబాద్, ఇవన్నీ వీటిలన్నిటి మీద టార్గెట్ చేసి పెట్టారు. న్యూక్లియర్ బాంబ్స్ కాదు, న్యూక్లియర్ పెట్టారు. ఇవి కూడా జనరల్ రఫేల్ విమానాలు ఉంటాయి కదా, ఏరోప్లేన్స్, వార్ జోన్స్, అవన్నీ పెట్టారు. వాళ్ళని మనం ధీటుగా ఇంటర్సెప్ట్ చేశారు. మన వాళ్ళు ఇంటెలిజెన్స్ పెట్టి దాన్ని నిర్వీర్యం చేశారు. సో ఇది జరుగుతున్న టైంలో యాక్చువల్గా పాకిస్తాన్ దగ్గర బ్యాంక్రప్సీ అయిపోయిన డబ్బులు లేవు.
పాల ప్యాకెట్ 100 రూపాయల టైప్లో అయిపోయింది. సో సో వాళ్ళకి డబ్బు కావాలి. ఇప్పుడు చైనా ఇవ్వచ్చు, కానీ సరిగ్గా టైంలో ఇవ్వదు. ఇస్తానంటారు కానీ ఇవ్వలేదు అనమాట. ఎందుకంటే వాళ్ళు కార్నర్ చేసి శ్రీలంకను ఎలాగైతే బాధ పెట్టిందో అదేవిధంగా చైనా కూడా వీళ్ళకి మనీ పరంగా ఇవ్వలేదు. వాళ్ళు బిలియన్స్ కావాలి. ఎవరిస్తారు ఇప్పుడు? చైనా కావాలంటే ఇవ్వచ్చు, కానీ ఇవ్వదు. వీళ్ళు ఏం చేశారంటే ఐక్యరాజ్యసమితిలో ఉన్న వేరే కంట్రీస్ ఉంటాయి, ఇస్లామిక్ కంట్రీస్, వాళ్ళందరితోటి కొంచెం సపోర్ట్ తీసుకుని ఇండియా తప్ప ఐఎంఎఫ్ అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ని ఫండ్ చేయమన్నారు. ఇటువంటి అనెథికల్గా చేయకూడదు. నీవు డబ్బులు ఎందుకు ఇస్తున్నావు, ఇండియా మీద గొడవపడి ఇస్తున్నావు అన్నట్టుగా రేపు పొద్దున గొడవ వస్తుంది. ఐఎంఎఫ్ మీద అపోజిషన్ వస్తుంది, నాటోలోను ఐక్యరాజ్యసమితిలోను అన్నిట్లో వస్తుంది. కానీ వాళ్ళ కండిషన్ పెట్టుంటారు, అది బట్టికి ఎవరు చెప్పట్లేదు. నేను ఒకటే చెప్తున్నాను. వాళ్ళు ఏమని చెప్పుంటారు, నువ్వు అక్కడ సీజ్ ఫైర్ పెడితేనే డబ్బులు ఇస్తాం, ఈ డబ్బులు పట్టుకెళ్ళి మళ్ళీ హాస్యం ముసీన్గా మునీర్ ఉన్నాడు కదా అడిగి ఇచ్చేసాం అనుకో, మిలిటరీ రన్ బై గవర్నమెంట్ కాబట్టి అడుగు తింటారు మీరు అని చెప్పేసి ఆ కండిషన్ పెట్టిన తర్వాతే డబ్బులు రిలీజ్ చేశారు. సో నామకే వాస్తే ఏమో వీళ్ళకి మన వాళ్ళకి ఫోన్ చేసి ఇంకా ఆపేద్దాం యుద్ధం అని చెప్పి చెప్పింది వాళ్ళే. ఇక్కడ ఏమైనా పిక్చర్ ఇచ్చారు, వాళ్ళందరూ వాళ్ళే చెప్పారు అన్నట్టుగా కాకుండా ట్రంప్ ద్వారా చెప్పించారని ఏం కాదు, ఎంత అబద్ధం, అది పెద్ద డ్రామా. అది ఆడు చెప్పేటి ఆడు ఎందుకు చెప్పాలి అసలు. అందుకనే ఇందిరాగాంధీ యొక్క ఒక బ్యూటిఫుల్ స్పీచ్ 1971లో దానిది వైరల్ అవుతుంది. తను ఏముందంటే మాకు ఎవరో చెప్పడం అవసరం లేదండి, వీ కెన్ విత్స్టాండ్ అవర్ సెల్ఫ్ అని. ఇందిరాగాంధీ అది ఎప్పుడైతే వైరల్ అయ్యి ఫేమస్ అయిపోయిందో మోడీ గారి దెబ్బ అయిపోయింది. మోడీ గారికి 11 సంవత్సరాలు సంపాదించుకున్న నేమ్ అంతా పోయింది. అదే బికాజ్ ఇందిరాగాంధీ ఈజ్ నౌ ద హీరో ఆఫ్ ఇండియా కింద అయిపోయింది. మొన్న అమ్మాయి ఎవరు కంగనా రనౌత్ సినిమాలో కూడా అమెరికా ఇది చూపించింది బ్రహ్మాండం. ఈ సీన్ చాలా బాగా తీస్తుంది, ఈ సీన్ తీసింది తను ఇందిరాగాంధీ చేసింది కదా. దో అమ్మాయి బీజేపీ అని కూడా సబ్జెక్ట్ ఎత్తుకోకూడదు, ఎత్తుకుంది తర్వాత బాగానే తీసింది. ఇంకా చాలా చెప్పలేకపోయింది, ఎందుకంటే బీజేపీ గొడవ చేస్తారని చెప్పలేకపోయింది. తన వరకు మటుకు ఫంటాస్టిక్ యాక్ట్ చేసింది తను. సో అది అందులో ఈ సీన్ తీస్తుంది. మరి నేను ఎన్ని చెప్తావు నువ్వు వింటలేదు, మా వాళ్ళు వచ్చేస్తున్నారు ఇక్కడ సీ మీద అంటే యూఆర్ ఆల్రెడీ రెడీ అంటుంది ఫోన్లో, యూఆర్ ఆల్సో వెయిటింగ్ ఫర్ యూ అని. అటు అదిరిపోతాడు అక్కడ ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్. చాలా బాగా తీస్తుంది సీన్. సో దీన్ని ఇప్పుడు రిపీట్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. ఇందిరాగాంధీ ఈజ్ ద ఐరన్ లేడీ, షీ ఈజ్ ద ఫస్ట్ ఉమెన్ టు స్పీక్ లైక్ దట్ టు యుఎస్ఏ. ఇండియా డజంట్ నీడ్ ఎనీబడీ అని. సో ఈ రెస్పెక్ట్లో మోడీ గారి బదనామీ ఎలాగైపోయాడంటే, నువ్వే ముందు అమెరికాకి తొత్తి అయిపోయి వాళ్ళు ఏదో జస్ట్ 10 ట్వీట్ చేశాడు. మా ఓన్ ఛానల్ అయితే ఆ ట్వీట్ కూడా చదివి చూపించారు. ఎవరో ట్రంప్ చేసిన ట్వీట్ చేశాను, ఆ ట్వీట్ చదివాను, ఒక 5-6 లైన్లు ఉన్నాయన్నమాట. అతను ఏదో చెప్పినట్టు ఎంత ఫ్యాబ్రికేటెడ్ పంపించుంటారు. మామూలుగా అక్కడ డిఫెన్స్ సెక్రటరీ ఉంటాడు ఎవరు పెద్ద అమెరికాకి, వాళ్ళు ఏదో రిలీజ్ చేశారు ఈయన ట్వీట్ చేసినట్టుగాను ఎవరో మన. బట్ ట్రంప్ ఆల్సో కెన్ రైట్ వెరీ బ్యూటిఫుల్ ఇంగ్లీష్, దట్ ఈస్ డిఫరెంట్. సో అతను అలాగే ఇచ్చారు. అతను ప్రొవకేషన్ ఏం కాదు, మీరు ఆపేయమని కొట్టుకోమని చెప్తారు, అర్థమైందా. వీళ్ళు మన పాకిస్తాన్ ఇండియా మాట్లాడుకుంటుంది ఆ టైంలో ఎందుకు, ఐఎంఎఫ్ గురించి, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ డబ్బులు రావాలి, ఆ ఐవాష్ గురించి చిన్న కట్టుతుప్పుడు కోసం ఆపేస్తామని చెప్పారు. పాకిస్తాన్ యొక్క బుద్ధి ఏంటి, ఆపరు. ప్రపంచంలో ఉన్న అందరూ ముస్లిమ్స్ అనగానే పాకిస్తాన్లో ఉన్న ముస్లిమ్స్ రోగ్స్ వాళ్ళు. వాళ్ళకి రిప్రజెంటేటివ్స్ కొంతమంది ఇండియాలో కూడా ఉంటారు, గుజరాత్లో ఉంటారు. ఇండియాలో ఉన్న ప్లేస్లో గుజరాత్, యూపీ, ఇక్కడ ఓల్డ్ సిటీ వీళ్ళందరూ ఉంటారు. సో పాకిస్తాన్ వాళ్ళు అందరూ వెళ్ళిపోమని అన్నాడు ఒకసారి. అందరితో పాటు పవన్ కళ్యాణ్ కూడా అంటే బదనాపేట యాక్చువల్గా నిజంగా వెళ్ళిపోమన్నాడు. కానీ దాన్ని ఆర్గనైజ్ చేసిన వాళ్ళు ఎవరు, అక్కడ వారే చూసుకుంటారు, ఇక్కడ 10 మందిని పట్టుకుంటారు. లోకుగా దొరికిన ఆ కరాచీ బేకరీని పాల్గొడతారు ఎక్కడ వైజాగ్లో. వాళ్ళు ఏం చేశారు, ఆ పేరు పెట్టుకుంటారు పాపం. మేము ఇండియన్స్ బాబు అని గొలపెడతారు వాళ్ళు. ఎక్కడే పుట్టాము మేము పాకిస్తాన్ కూడా వెళ్ళలేదని. ఓకేనా, నిన్న మొన్న పగలగొట్టారు. నేను ఆ కార్లు వెళ్తే ఎందుకు కొట్టవాడు చెప్పి నేను పోయిన మళ్ళీ ఎలా కొడుతున్నారు దాన్ని. వైజాగ్లో ఇంకోటి ఉంది. నేను వైజాగ్లో మా ఫిలిం స్కూల్ వెళ్ళినప్పుడల్లా నేను అక్కడికి వెళ్ళివ్వండి, ఎందుకంటే అక్కడ బాగుంటుంది కాబట్టి ఈ బేకర్ ఐటమ్స్. అది కూడా పగలగొట్టేశారు యాక్చువల్గాను. ఈ పరిస్థితుల్లో పాకిస్తాన్ వార్ ఆపడం అనేది కరెక్ట్ కాదా అనే నినాదాన్ని ఇందిరాగాంధీ యొక్క మాటలో బయటకు వచ్చిన తర్వాత భారతదేశంలో ఉన్న 140 కోట్ల మందికి ఒక అభిప్రాయం ఏర్పడి ఈయన దెబ్బ అయిపోయాడు. ఇక్కడ వచ్చి మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, మోడీ హెస్ బికమ్ బ్యాడ్. మోడీ గారు
సో ఇలాగ జరుగుతుంది. దాన్ని రిపేర్ చేయడానికి మళ్ళీ అక్కడ బాంబు వేసాం, ఆ బాంబుని ఎంతమంది చచ్చిపోయారు, ఇవన్నీ కూడా ఎంతవరకు కరెక్ట్ అనేది. ఇప్పుడు వాళ్ళు చచ్చిపోవడం మన అభిమతం కాదు, వాళ్ళ యొక్క దాన్ని ఏమంటారు, స్థావరాలు ఉన్నాయి కదా, టెర్రరిస్ట్ స్థావరాలు, వాటిని వాటి మీద వేశారు. అక్కడ ఎంత నష్టం జరిగిందని చెప్పాలి. జైషే మహమ్మద్ అనే సంస్థ వాళ్ళు ఎంతమంది చచ్చిపోయారు, లష్కర్ ఈ తోయిబా వాళ్ళు ఎంతమంది చచ్చిపోయారు చెప్పాలి. జైషే మహమ్మద్లో ఉన్న మెయిన్ ఫెలో ఉన్నాడు 77 years old, వాళ్ళ రిలేటివ్స్ 10 మంది చచ్చిపోయారు అని అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ తెలియదు. ఇక్కడ ఎవరో పోలేదు అంటున్నారు, వాళ్ళు వచ్చి అబద్ధం ఆడితే అబద్ధాలే. వాళ్ళు ఏంటి, మేము 5 జెట్ విమానాలను పగొట్టేసా ఉన్నారు. ఇట్స్ బుల్షిట్ అది. ఏంటి వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ మాట్లాడుతుంటే షేమ్ అయిపోయి తల పైకెత్తుకోకుండా మాట్లాడుతున్నాడు. షేమ్ అది. ఆ స్కై టీవీలో అమ్మాయి అడుగుతుంటే సరిగ్గా సమాధానం చెప్పలేకపోతున్నాడు. అమెరికా కూడా అంటుంది మీరు ఇలాగా అని అబద్ధాలు ఆడుతున్నారంటే, ఇటువంటి డర్టీ పని అమెరికా కూడా చేయించింది 56 సంవత్సరాల్లో. అప్పుడు రాలేదా ఇది ఇండియా మీద అన్నప్పుడు వచ్చిందని ఒప్పేసుకున్నాడు. ఇండియా పాకిస్తాన్ టెర్రరిస్ట్ సపోర్ట్ చేస్తుంది డైరెక్ట్గా అనలేదు, కానీ మీ అమెరికా కూడా చేయించింది కదా మా చేత అన్నారు కదా. మరి ఒసామా బిన్ లాడెన్ ఎక్కడ దొరికాడు? అక్కడే ఒసామా బిన్ లాడెన్ ఎక్కడ దొరికాడు? మన ఇంతకుముందు ప్రెసిడెంట్ ఉన్నప్పుడు, ట్రంప్ కంటే ముందు ఉన్నప్పుడు అనమాట. సో ఇవన్నీ కూడా అందరికి తెలుసు. అమెరికా బ్లంట్లీ సపోర్ట్స్ దిస్ పాకిస్తాన్ అని తెలుసు. చైనా సపోర్ట్ చేస్తుంది. చైనా ఆల్వేస్ గుంటనక్క సపోర్ట్ చేస్తుంది. వాళ్ళ ప్రోడక్ట్లు పొద్దున్న లేస్తే కొనేది ఇక్కడే మనమే, కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ వెళ్తూ ఉంటాయి. ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దట్ స్టిల్ వాళ్ళే సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే సమానంగా గ్రో అవ్వటానికి వీలున్న కంట్రీ. మన యొక్క యాటిట్యూడ్లు బాగుగా, మన యొక్క బుద్ధులు బాగుగా, మన యొక్క దృక్పథం బాగోగా ఇంకా స్లోగా ఉంది. కానీ ఈ పాటికి దాన్ని దాటేయాలి, చైనాని దాటేయాలి. ఒక జనాభాలో దాడతారు. ఎందుకు? ముస్లిమ్స్కి కంట్రోల్ లేదు. ఓ పక్కన చంద్రబాబు నాయుడు ఇంకా ఎక్కువ మంది కనమంటాం, అటువంటి వాగితే ఎలా ఉంటుంది? వాళ్ళ మామూలుగానే వాళ్ళకి కట్టడం లేదు. 10 మంది ఉంటారు పిల్లలు, ఒకటి మెకానిక్ షాప్లోనో, ఒక టీ షాప్లోనో అక్కడ పెరిగిపోతూ ఉంటారు. కనేది ఒకటి వాళ్ళ పని. అది కంట్రోల్ చేయాలి యాక్చువల్గా, ఎస్పెషల్లీ ఇన్ ఇండియా. ఎవడు ఏమనుకున్నా కూడా దట్ ఈస్ మై స్టేట్మెంట్. యూ మస్ట్ కంట్రోల్ ఆల్ ద రిలీజియన్స్ పీపుల్ టు హ్యావ్ ఓన్లీ 2 or at the most 3. ఇద్దరు లేక ముగ్గురు పిల్లల ముద్దని ఎప్పటి నుంచో ఉంది కదా. అది లేకుండా వీళ్ళు పొలమంటూ కనుక్కుంటూ పోతే ఎలా ఉంటుంది అది? సో దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్ ఇన్ ఇండియా. మామూలుగా 10 crores ఉన్నది, 9 crores ఉన్నది స్వతంత్రం వచ్చిన తర్వాత. ఈ ముస్లిం పాపులేషన్ ఇప్పుడు 28 కోట్లు ఎంతో అయిపోయింది. ఓకేనా? 20 కోట్లు ఎంతో అయిపోయింది, 25 కోట్లు, వాట్ ఎవర్ ఇట్ ఈస్ అన్ఇమాజినబుల్ ఫిగర్కి వెళ్ళిపోయింది. సో పాకిస్తాన్ మీద మన వాళ్ళు ఎన్ని బాంబులు వేశారు అనేది కాదు. ఇప్పుడు యుద్ధం ముందు మీరు ఆపారా వాళ్ళు ఆపారా అనేది ఎలా వచ్చింది? అక్కడ వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ మేమే గెలిచామని చెప్పేస్తున్నాడు ఇంటర్నేషనల్ ఫోరమ్స్కి. అసలు ఏం జరిగిందని ఇది కన్ఫ్యూజన్. లాస్ట్లో ఆ నైట్కి మాట్లాడి మార్నింగ్ వచ్చి ట్రంప్ ఒక ట్వీట్ రిలీజ్ చేస్తే మన యుద్ధం ఆగిపోయిందని అనేశారు. యుద్ధం ఎందుకు ఆపామని ఇండియన్స్ అడుగుతున్నారు ప్రజలు. ఇప్పుడు యాక్చువల్గా యుద్ధం మనం ఎస్కలేట్ చేయకూడదు. చేస్తే వాళ్ళకి బాగా ఇదైపోయి చైనా ఇలా గెలిందనుకో, న్యూక్లియర్ బాంబును ఒకటి నొక్కాడనుకో న్యూఢిల్లీ మీద, మొత్తం పోతుంది. 100 సంవత్సరాలు పడుతుంది మళ్ళీ గెలవడానికి, మళ్ళీ రావడానికి. ఇట్స్ నాట్ లైక్ జపాన్ రీకన్స్ట్రక్టింగ్ హిరోషిమా నాగసాకి ఇలా కాదు. అమెరికా వేసింది కదా, అది మళ్ళీ వాళ్ళు వెంటనే కోలుకున్నారు. ఇప్పుడు కూడా మొక్కలు మొలవు, అది వేరే విషయం. ఇంకా చాలా మందికి పిల్లలు అంగవైకల్యంగా పుట్టేవాళ్ళు ఉన్నారు ఆ ఊర్లో, బికాస్ ఆఫ్ ద రేడియేషన్ ఎఫెక్ట్ వాట్ హ్యాపెండ్ 6-7 decades బ్యాక్. అంచేత అంత పవర్ఫుల్ అది న్యూక్లియర్ అనేది. అంచేత అక్కడ వరకు ఎస్కలేట్ చేసుకుంటూ వాళ్ళని ప్రేరేపించడం అనేది ఇండియా యొక్క దృక్పథం కాదు. వాళ్ళు మా మీద ఎవరైతే టెర్రరిస్టులు వచ్చి మా సివిలియన్స్ టూరిస్టులు చంపారో వాళ్ళ మీద వేస్తానే చాలా యుద్ధ నీతి పాటిస్తుంది. బికాజ్ వీళ్ళు పెద్ద కంట్రీ కదా, ఐక్యరాజ్యసమితిలోను నేటాలోను, ఐక్యరాజ్యసమితి అంటారు కదా, దాంట్లోనూ నేటాలోను దే షుడ్ గెట్ ఎ గుడ్ నేమ్ నౌ, బికాజ్ ఇండియా ఈజ్ గ్రోయింగ్ అహెడ్, చాలా ఫాస్ట్గా వెళ్తుంది కాబట్టి. సో ఇన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి ఇండియాకి. ఇండియా ఈజ్ ఎ బిగ్ ఎస్టాబ్లిష్డ్ తొట్టిగ్యాంగ్ కంట్రీ అది పాకిస్తాన్. కానీ అటువంటి కంట్రీని ఎందుకు సపోర్ట్ చేస్తారు? మనం డీస్టెబిలైజ్ చేయడానికి. చైనా చేస్తుంది, అమెరికా చేస్తుంది, అర్థమైందా? కానీ మన ప్రజల్లో ఇక్కడ బాగా బ్యాడ్ అయిపోయింది ఏంటంటే, ప్రజెంట్ గవర్నమెంట్ బ్యాడ్ అయిపోయింది. నువ్వెందుకు సీజ్ ఫైర్కి ఒప్పుకున్నావు అని చెప్పేసి. అది ఎలా జరిగిందంటే మామూలుగా ఫోన్లో చెప్పారు సీజ్ ఫైర్ అన్నారు అని, అది మీడియేట్ చేస్తున్నట్టుగా ట్రంప్ మీద పెడితే అతను ఒక ఇది రిలీజ్ చేశాడో, సెక్రటరీ చేశాడో, ఎవరు చేసేది తెలియదు. అతను ట్విట్టర్ హ్యాండిల్ ఎవరు చేస్తున్నారు కానీ ఎక్స్ హ్యాండిల్ అది సంథింగ్ హెస్ కమ్, అది ప్రజలందరూ చూశారు. అంటే వాడు చెప్పేస్తే నువ్వు చేసేస్తావా? మన దగ్గరికి వచ్చి
ఆ లేడీస్ ఎదురుగుండా భర్తలను చంపిన వాళ్ళందరూ చచ్చిపోయిన తర్వాత వరకు యుద్ధం ఆగదు అని ఒక మాట అని ఉంటే ఈయన హీరో ఆఫ్ ద వరల్డ్ అయిపోయాను. అవును. ఎవరో మన మోడీ గారు అలాగ అవ్వలేకపోయేందుకు ఆ మాట అనలేదు ఆయన. ఇంత ఇంత రిపర్కర్షన్ వస్తా అనుకోలేదు. చాలా కమోషన్ వచ్చేసింది ఇప్పుడు ప్రజల్లో వచ్చిన దాన్ని ఎవరో ఏం చేయలేరు. ప్రజల్లో వచ్చేసింది, మీడియా కాదు, మీడియా చేసింది, మీడియా వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది. సీజ్ ఫైర్, యుద్ధం ఆగిపోయిందని నేను ఫస్ట్ పెట్టాను మా ఓన్ ఛానల్లో, ఓకే. యుద్ధం అవ్వలేదు అని ట్వీట్ వచ్చింది. ఆ ట్వీట్ చదివి చెప్పాను, యుద్ధం అవ్వలేదు, యుద్ధ డ్రామా అని. పెద్దన్న డ్రామా అని పెట్టాం. పెద్దన్న ఎవడో ఆడు ముసలి ట్రంప్ గాడు. ఇది ఆగదు, అవ్వలేదన్నాను. కానీ వెళ్ళి మన సైడ్ నుంచి ఎవరు కూడా ఇంకా అవ్వలేదన్న అంటలేదు. ఎప్పుడైతే యుద్ధం ఎందుకు ఆపాయని ప్రజల్లో క్వశ్చన్ స్టార్ట్ చేశారో ఈ మీడియా ద్వారా, నమ్మో ఇదేదో బూమరాంగ్ అయిందేంటి, మోడీ గారికి బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది అని రిలైజ్ అయిన తర్వాత ఇప్పుడు అన్నాడు ఆయన ఇంకా అవ్వలేదని. అన్న ఈవినింగ్ వాళ్ళు మన మీద వేశారు, 4-5 ప్లేసులు వేశారు. ఓకే, అందుకనే యాక్చువల్గా ఈ సందర్భంలో చాలామందికి చాలాసార్లు చెప్పాను, స్టీవెన్ స్పీల్బర్గ్ ఒక సినిమా తీశాడు ఇజ్రాయిల్స్ని. వీళ్ళు ఎప్పటి నుంచో అది యేసు ప్రభు చచ్చిపోయిన తర్వాత నుంచి జరుగుతున్న వివాదం అది. ఇది వాళ్ళకి పడదు, ఇస్లామ్స్కి వీళ్ళకి ఇజ్రాయెల్లోని క్రిస్టియన్స్కి పడదు. అర్థమైందా? ఒలింపిక్స్ జరిగింది ఒకసారి మ్యూనిచ్ అనుకుంటా, ఒక సిటీలో ఇజ్రాయెల్లో. దాని మీద తీశాడు, జరిగిన సంఘటన మీద తీశాడు. స్టీవెన్ స్పీల్బర్గ్ అంటే ఎవరో జురాసిక్ పార్క్, క్లోజ్ ఎన్కౌంటర్స్, ఈటీ ఆ సినిమాలు తీసిన దిగ్దర్శకుడు, వన్ ఆఫ్ ద టాప్ డైరెక్టర్ ఇన్ ద హోల్ వరల్డ్ అతను. సో ఆయన జురాసిక్ పార్క్ చూసావా? జురాసిక్ పార్క్ తీసిన డైరెక్టర్ అనమాట. ఆయన ఒక సినిమా తీశాడు మ్యూనిచ్, MUNICH, చూడండి. అందులోలా చేయాలి. వీళ్ళు యుద్ధానికి వెళ్ళారు, కానీ యుద్ధానికి వెళ్ళి వాళ్ళ స్థావరాల మీద కాకుండా అక్కడ గవర్నమెంట్ ఒకరిని పిలిచి, నలాంటి వ్యక్తిని ఒకటి పిలిచి, మేము నిన్ను పిలవలేదు, నీకు నాకు సంబంధం లేదు అని చెప్పి, నువ్వు వెళ్ళిన ప్రతి కంట్రీలోనే డబ్బులు వేసి ఉంటాయి అక్కడ బ్యాంకులో. ఓకే, నువ్వు ఈ చంపిన వాళ్ళందరినీ వాళ్ళు ఎక్కడ ఉంటారో కనుక్కుని చంపేయమంటది ప్రైమ్ మినిస్టర్ లేడీ. అప్పుడు ఒకటి కాంట్రాక్ట్ ఇచ్చేస్తారు. అతను యాక్చువల్గా కిల్లర్ కాదు, ప్రైమ్ మినిస్టర్కి ఒకప్పుడు సెక్యూరిటీగా ఉన్న ఆ గార్డ్ యొక్క కొడుకు. అప్పుడే తనకు భార్య గర్భవతి అయి ఉంటే, అయినా కూడా మరి ప్రైమ్ మినిస్టర్ చెప్పింది కదా, వెళ్తాడు. అప్పుడు చాలా బాగా చేస్తాడు చిన్న మ్యూనిచ్ అని. మొత్తం అందరూ చంపేస్తారు. ఇతను ఇంకొక 5-6 తీసుకుని ఇటలీ, మొత్తం అన్ని కంట్రీల్లో ఉంటారు. అన్ని కంట్రీల్లో ఒక్కొక్కడు, ఏళ్ళలో కూడా ఒకటి చచ్చిపోతాడు. బట్ చాలా న్యాచురల్ తీశాడు అనమాట. అలాగా మొత్తం అందరిని అలా ఎవరు చంపారు? నెతన్యాహు ఇజ్రాయెల్ మొన్న చంపాడు. ఎవరు? వాళ్ళ మీద, వీళ్ళ చచ్చిపోవడానికి కారణమైన ఇజ్రాయెల్ మీద వాళ్ళు వచ్చారు కదా, హమాస్ వాళ్ళ మీద ఎవరైతే కక్ష పిన్నాడో వాళ్ళందరినీ చంపేశాడు. ఒకడైతే ఇరాన్లో మీటింగ్ వెళ్ళి చంపేశారు అక్కడ. అది ఎంత ధైర్యం! ఇరాన్ ఈజ్ మోర్ 10 times పవర్ఫుల్ దాన్ ఇజ్రాయెల్. వాళ్ళు ఉన్మాదం అంటే వాళ్ళే మెయిన్. ప్రజలకి ఇష్టం లేదు. ఓకే, సో వాట్ ఎవర్ ఇట్ ఇస్, అక్కడ ఉన్న వ్యక్తిని కూడా చంపేశారు. వాళ్ళకున్న ఇంటెలిజెన్స్ ప్రకారంగా వాళ్ళు టార్గెట్ పెట్టారంటే ఫినిష్. అది ఎప్పటి నుంచి వీళ్ళ 1300 మందిని ఎంతమంది చంపేశారు చిన్నపిల్లలని. దాని తర్వాత చెప్పాడు, దీనికి కారణమైన ప్రతి ఒక్కరిని చంపేస్తానని చెప్పాడు. అక్కడ తగ్గమని ట్రంప్ చెప్పినా కూడా నో, ఎవరు తగ్గమన్నా తగ్గలేదు. ట్రంప్ అనలేదు అనుకో, చాలామంది అన్నారు ట్రై టు లిటిల్ మెలోడ్ డౌన్ అని. నో, మొత్తం చంపేసిన తర్వాత ఇంత చేసి వాళ్ళ మన హైదరాబాద్లో కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది జనాభా. అంత ఇంటెలిజెంట్ పీపుల్ అనమాట. వాళ్ళు మనకు సహాయం చేశారు మొన్న. ఇప్పుడు మళ్ళా ఈ బ్యాడ్ నేమ్ పోవాలంటే పోదు. ఎందుకంటే ప్రజల్లో వచ్చిన బ్యాడ్ నేమ్ పోదు, ప్రజల్లో బ్యాడ్ వచ్చేసింది మోడీ గారికి. నువ్వు యుద్ధం ఎందుకు ఆపావు, ఎవరిని అడిగి ఆపావని. ఆడెవడో ట్వీట్ చేశాడు అంటాడు. ఆడు ఎందుకు చేస్తాడు అసలు? నువ్వు చేయమంటే చేశాడు. వీళ్ళు ఎందుకు చేశారు? వాళ్ళకి డబ్బులు కావాలి IMF నుంచి, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ నుంచి. నువ్వు మధ్యలోగా ఫూల్ అయిపోయావు అనమాట. సో ఇక్కడ బ్యాడ్ అయిపోయి, ఇది బ్యాడ్ పోవాలంటే మళ్ళా ఇజ్రాయెల్ సహాయం తీసుకుని చాలా బాగా ప్లాన్ చేసి వాళ్ళ యొక్క అణుశక్తిని, వాళ్ళ యొక్క న్యూక్లియర్ హెడ్స్ని నిర్వీర్యం చేయగలిగితేనే పాకిస్తాన్ యొక్క నోరు మూయడం జరుగుతుంది. దానికి ఆల్రెడీ ఎవడే పెట్టేశాడు. పాకిస్తాన్ యొక్క దాన్ని ఏమంటారు, న్యూక్లియర్ దాన్ని మన వాళ్ళు ఇచ్చేసారు. దాని దగ్గరలో ఒక ఎయిర్ ఫోర్స్ దీన్ని బాంబు వేశారు అంతే, ఇంకా ఏం అవ్వలేదు. ఒకచోట ఉండదు, అది కొండల్లో ఉంటుంది, ఆ పక్కన ఉంటుంది, ఈ పక్కన ఉంటుంది.
ఇవన్నీ ఆపరేట్ చేయడానికి ఒక పెద్ద డిపార్ట్మెంట్ ఉంటుంది. చాలా గొడవ ఉంటుంది. ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ అన్నీ అయిన తర్వాత వాళ్ళు ఏం అవసరం లేదు, ముస్లిమ్స్కి వేసి పాడేస్తారు వాళ్ళు. అర్థమైనప్పుడు సో అంచేత వాటి మీద గురి చూసి అది ప్రజలకు చెప్పకూడదు. ఇప్పుడు మోడీ గారు చెప్పకూడదు, మిలిటరీ చెప్పకూడదు. చెప్పకుండా ఆ యొక్క వాడుకోవడం దాన్ని నిర్వీర్యం చేయగలిగితే ఇఫ్ యూ కెన్ దాన్ని ఏమంటారు డిఫ్యూజ్ చేయగలగాల. మన న్యూక్లియర్ డిఫ్యూజ్ అంటారో తెలియదు కానీ న్యూక్లియర్కి అంటారు బాంబులకి అంటారు. దాన్ని కానీ చేయగలిగితే, నిర్వీర్యం చేయగలిగితే అప్పుడు పాకిస్తాన్ డోర్ కడతారు. ఎందుకు మరి నార్త్ కొరియా అంటే అందరికి భయం, కిమ్ అంటేనే, బికాస్ వాడి దగ్గర ఇది ఉంది. అమెరికా కూడా ఉరుకుద్ది, వీళ్ళు నొక్కేటంటే వాషింగ్టన్ లేచిపోద్ది. యుద్ధం యాక్చువల్గా అయితే యుద్ధ నీతి ప్రకారంగా వాళ్ళు పాటించలేదు. సీజ్ ఫైర్ చేసిన సేమ్ డే వాళ్ళు మళ్ళీ 5-6 ప్లేసులు వేశారు. ఎంతమంది చచ్చిపోయారు ఎందుకు సరిగ్గా చెప్పట్లేదు. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఎంతమంది చచ్చిపోయారు, ఎక్కడెక్కడ వేశారు అవన్నీ కూడా కరెక్ట్గా ఇంకా ఇన్ఫర్మేషన్ రాలేదు. బట్ ఇండియా మీద వేశారు. యుద్ధం ముగిసినట్టు పిక్చర్ ఎందుకు ఇచ్చారు, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కోసం ఇచ్చారు. మేము గెలిచే ఉండటం కోసం సీజ్ ఫైర్ని మళ్ళీ బ్రేక్ చేశారు రూల్స్. అది వాళ్ళకే చెల్లింది. సో అన్ని విధాలా కూడా మోడీకి ఇప్పుడున్న ప్రజెంట్ గవర్నమెంట్కి బ్యాడ్ ఎలా చేయాలో అన్ని కూడా ప్లాన్గా చేశారు వాళ్ళు. యాక్చువల్గా అయితే యుద్ధం ముగిసిందని మన వాళ్ళే చెప్పారు. ఎందుకు చెప్పారు ప్రజలు అడుగుతున్నారు, నేను కాదు. అంటే 140 crore పీపుల్స్ ఆర్ ఆస్కింగ్ మోడీ అనమాట. అంచేత నా లెక్క ప్రకారంగా యుద్ధం ఆగదు. అక్కడ ఉన్న టెర్రరిస్ట్ గ్రూపులందరినీ చావాలంటే ఇంకా ఎక్కువ పడద్దు, ఇంకా 10 సంవత్సరాలు పడవచ్చు. ఈలోగా వాళ్ళ పళ్ళు విరిచేయాలంటే న్యూక్లియర్ దాని మీద ఇజ్రాయెల్ హెల్ప్ తీసుకుని దెబ్బకొట్టాలి. దట్ ఈస్ ఓన్లీ పాసిబుల్ ఓన్లీ విత్ ద హెల్ప్ ఆఫ్ ఇజ్రాయెల్స్. ద వెరీ ఇంటెలిజెంట్ పీపుల్ అనమాట వాళ్ళు. సో వాళ్ళు దేర్ ఫుల్ సపోర్ట్ టు ఇండియా బికాజ్ వాళ్ళకి ఎటువంటి కష్టం వచ్చినప్పుడు కూడా మోడీ అండ్ ఆల్ దీస్ పీపుల్ హూఎవర్ ఇట్ ఈస్ దే హెల్ప్ దెమ్ అనమాట. దే ఆర్ ఆఫరింగ్, ఇండియా ఈజ్ ఆఫరింగ్ టు హెల్ప్ దెమ్ అనమాట. అంచేత వాళ్ళు మర్చిపోరు. అదేవిధంగా రష్యా కూడా ఉంది, కానీ రష్యా కూడా డబుల్ గేమే. అంటే యుఎస్ఎస్ఆర్ పగిలిపోయిన తర్వాత, విడిపోయిన తర్వాత వ్లాడిమిర్ పుటిన్ వచ్చాడు కదా, ఇతను వచ్చి కొంతే ఉంటుంది ఓన్లీ రష్యా నుంచి విడిపోయిన వాళ్ళు యుక్రెయిన్ లాంటి వాళ్ళ మీద పడుతున్నాడు. మరి నిన్నటి వరకు అతను బ్యాడే 3 సంవత్సరాలు చేసి 30% నాశనం చేశాడు యుక్రెయిన్ని. అప్పుడు ఎవడ మాట్లాడలేదు, ఎవడ మాట్లాడలేకపోతున్నారు. ట్రంప్ ఏదో ట్రై చేశాడు. ట్రంప్ చెప్తే ఎందుకంటే పక్క వెళ్ళమంటాడు. ట్రంప్ దగ్గర ఎంత ఉందో రష్యా దగ్గర కూడా అంతే ఉంటుంది న్యూక్లియర్ ఇది. అంచేత వాళ్ళు గొడవ పెట్టుకోరు. వాళ్ళిద్దరు ఈ మధ్యన కలవడం అనేది పెద్ద హాస్యాస్పదం. అమెరికా అండ్ రష్యా ఇస్ గోయింగ్ టుగెదర్. ఏం కాదు, అది ఊర్లో అలాగ ఉంటా ఉంటుంది. సో ఇండియాతో డిప్లొమాటిక్గా ఉన్నట్టుగా ఉంటారు. ఇక్కడ మన సొంతంగా డెసిషన్ తీసుకుని ఇక యుద్ధం లేదు అనే ప్రశ్న లేదు అసలు. వార్ విల్ నెవర్ ఎండ్, ఎస్పెషలీ విత్ పాకిస్తాన్. థ్యాంక్ యూ సో మచ్.